ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇంకా బిగ్ బాస్ అయితే ఇంకా 1 వీక్ ఉంది. ఈ వీక్ అయితే నాగార్జున సార్ వచ్చిండు, డబుల్ నామినేషన్ అన్నాడు. ఇంకా అన్నాక ఇంటి సభ్యులకైతే ఎవరైతే ఫస్ట్ నుండి 14th వీక్ దాకా ఎవరైతే రెగ్యులేట్ అయినరో వాళ్ళైతే పెట్టాలి అన్నట్టు ఒకటి కార్డు పెట్టాలి దాంట్లో అన్నట్టు చెప్పిండ్రు. చెప్తే ఇంకా అందరూ ఒక్కొక్కరు చెప్పిండ్రు. ఇంకెక్కువైతే మన గౌతమ్కి నిఖిల్కే పడ్డాయి. ఎందుకు అని అంటే వాళ్ళైతే పెట్టిండ్రు, కానీ మొన్న అయిన టాస్క్లో వీళ్ళిద్దరు చాలా గొడవ పడ్డారు. ఈయన వచ్చి అన్నాడు యశ్మిని వాడుకుంటున్నావు అని తప్పు మాట అది అన్నాడు. ఇంక ఈయన వచ్చి పోబే అన్నాడు. చాలా మాటలు అనుకుంటారు. వాళ్ళిద్దరికి వార్నింగ్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా 1 వీక్ ఉంది కదా, గొడవలు పడవద్దు, సారీ చెప్పేసేసుకుంటారు. ఇంకా అది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నామినేషన్ టైము. ఇంకా ఈ వీక్ అయితే మన పాపం అనిపించింది నాకు. చాలా మంచిగా ఆడింది మన రోహిణి. అసలు రోహిణి నిఖిల్ ఏం చేసిండు, రోహిణికి అసలు ఓట్లు నామినేషన్లో వస్తలేదు అన్నట్టు చేసిండు జస్ట్. కానీ అది నిజమే అయిపోయింది, నామినేట్ అయిపోయింది రోహిణి. ఈ వీక్ అయితే ఇవాళనైతే సాటర్డే రోహిణి అయితే అయింది ఫ్రెండ్స్. రేపు ఎవరైతారో తెలియదు. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నీకు ఎవరైతారు అనిపిస్తుందో రేపైతే నాకైతే నబీల్ అన్న విష్ణు అన్న అనిపిస్తుంది. ఇద్దరిట్లో ప్రేరణ స్ట్రాంగ్ ఉంది. మన నిఖిల్ అవినాష్ అయితే ఆల్రెడీ టికెట్ ఫినాలి వెళ్ళిపోయిండు. ఇంక ఇట్లుంది ఫ్రెండ్స్. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్, గుడ్ నైట్.